యేసే నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుడి మాట ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 28వ వచనం చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. నా సేవకుని యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకును. ఈరోజు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడబాకని మాట్లాడుతున్నాడు. ఈరోజు సేవ చేస్తున్న నీవు వాళ్ళ వీడియో నీ దగ్గర వస్తే నువ్వు కూడా భయపడబాకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు 10 మందిగా 20 మంది ఉండొచ్చు. దేవుడి చిత్తం అయితే ఆ 20 మందిని నా దేవుడు 100 మందిని కూడా చేయగలడు. అలాంటి సమృద్ధి కలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఏమైనా సహోదరులారా, యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు. తన తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి విడిచి మామ దగ్గరికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆశీర్వాదాలతో దీవెనతో తిరిగి వచ్చాడు. ఎవరైతే దేవుడు తోడై ఉంటారో వారికి కొన్ని సమస్యలు ఇబ్బందులు వస్తాయి. ఆ సమస్యల నుంచి దేవుడు ఇప్పిస్తున్న గొప్ప ఆశీర్వాదాలు కూడా దాగబడి ఉంటాయి. అలాగే మనం ఆ యేసేపుని కూడా మనం చూస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు యేసేపు ఒక బానిసకి వెళ్ళాడు. కానీ తన ముగింపు ఎలా ఉందంటే ఐగుప్తు దేశాన్ని మొత్తానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. నువ్వు కూడా అనేకులకి దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఆహారం విషయంలో కొద్దిగా ఉంటే దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా దేవుడు నింపబోతున్నాడు. ఎందుకంటే ఏలియాకి దేవుడు తోడే ఉన్నాడు. ఏలియాని దేవుడు ఉదయం సాయంత్రం రొట్టె మాంసంతో పోషించాడు. తన బిడ్డలను ఏనాడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు ఆయన విడిచిపెట్టడం, ఎప్పుడు నిన్ను దాటిపోయే దేవుడు కాదు. ఆమె